ఫార్మాస్యూటికల్ కంపెనీలో గాని మరి ఏ ఇతర పరిశ్రమల్లో కానీ దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే తమకు తెలియజేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కంపెనీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. అనుకోని ప్రమాదాల వల్ల ప్రభుత్వం నుండి ప్రజలకు తక్షణమే సహాయం అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. సాగూరు ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది. అయితే యాక్చువల్గా వాళ్ళు మొన్న సాయంత్రం జరిగితే ఎవరు ఇంజ్యూర్ అవ్వలేదు అని చెప్పి ఒక లిక్విడ్ ఒక పాయిజన్ లాంటి లిక్విడ్ భూమి మీద పడిపోతే ఆ స్మెల్ పీల్చడం వల్ల వచ్చిన అనర్థం. దానివల్ల అంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకుండా అందరిని ఇళ్ళకి పంపించేసారు. అర్ధరాత్రి 9 మంది ఇంజ్యూర్ అయ్యి, అంటే ఊపిరి ఆడకపోవటం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యటం, దానిలో ఒక అతను చనిపోవటం, ఇంకా ఇప్పుడు 8 మందిలో ఒకళ్ళిద్దరికి కొద్ది ఇబ్బంది కలుగుతూ ఉంది అంటున్నారు. మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ ఒకరిద్దరు కూడా ప్రాణహాని లేదు అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కంపెనీలో ఏదన్నా దుర్ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాలి. పోలీసు, రెవెన్యూ అంటే కలెక్టర్ గారు, పొలిటికల్ ఎమ్మెల్యే, ఈ మూడు వ్యవస్థలకి వాళ్ళు చెప్పకపోవటం అనేది నేను చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళకు కూడా మందలించడం జరిగింది. భవిష్యత్తులో ఒకటే చెప్తా ఉన్నాం, మీ ద్వారా కంపెనీలు యాక్సిడెంట్ అవ్వాలని ఏ కంపెనీ కోరుకోదు, కానీ అయినంటనే మాకు తెలియజేస్తే మీతో పాటు మేము కూడా ప్రజలను ఆదుకోవటానికి మా సహాయ సహకారాలు అందిస్తాం. మాకు తెలియకుండా ఏదో చేసేయాలి అనుకుంటే మాత్రం ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మాకు ప్రజా జీవితం, ప్రజలకు నాణ్యమైన జీవితం అనేది ఇవ్వటం అనేది మాకు ముఖ్యం ఎజెండా. ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పి హెచ్చరిస్తాం.